మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ జర్నీ మీరు జీవితంలో ఎటువంటి అనుభవంగా భావిస్తున్నారు? దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మీ అభిప్రాయం? ఫస్ట్ చెప్పాలంటే జై శ్రీరామ్. మాకైతే చాలా బాగా అనిపిస్తున్నది. మహిళలకు ఇంత సౌకర్యం కలిగించిన ఈ బృందానికి మేమైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎక్కడ ఇంత కష్టం లేకుండా మమ్మల్ని ఇంత దూరం నుంచి 2 రోజులైంది మేము ప్రయాణం స్టార్ట్ చేసి, ఎక్కడ మాకు ఎక్కడ ఏ బాధ కానీ ఎక్కడ ఏది కలగలేదండి. చాలా సంతోషంగా జరుగుతుంది మాకు ఈ జర్నీ. మా జీవితంలో చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ఫుడ్ అయితేంది, వాటర్ అయితేంది, స్నాక్స్ అయితేంది, వాష్రూమ్స్ అయితేంది, బెడ్ అయితేంది, ఏదైనా ప్రతిదీ A to Z చాలా కంప్లీట్ గా ఇచ్చారు మాకు. ఇట్లా ఇచ్చిన RSS సోదరులందరికీ మా కృతజ్ఞతలండి. మీ అనుభవం కూడా మీరు కొద్దిగా షేర్ చేసుకోవాలని. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో ఉంటున్నారు. ప్రతి క్షణం ఒక్కొక్క భోగి నుంచి ఇంకో భోగికి భజన పాటలు పాడుకుంటూ కొంచెం అక్కడ డల్ అయిన వాతావరణాన్ని కూడా చాలా యాక్టివ్ చేసి భక్తి భావాన్ని చాలా పెంచుతూ ఉన్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా రాముని భజనలు చేసుకుంటూ ఎంతో సంతోషంగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నేరేడ్చెర్ల తెలంగాణ. నేరేడ్చెర్ల తెలంగాణ, సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి. అక్కడ నుంచి వచ్చాం మేము. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. గత నెల 22వ తేదీన అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయింది. 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి హిందువుల యొక్క కళ నెరవేరింది. అనేక మంది పోరాడారు, జైళ్ళకి వెళ్లారు, అసూలు బాశారు. వాళ్ళంతా వారి యొక్క కళలైపోయినాయి. కానీ ఇప్పుడు మన యొక్క భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యం లోపల చిన్న రక్తపు మరక లేకుండా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మన అందరం కూడా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుపుకున్నాం. ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం. జనవరి 22వ తేదీ నాడు బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని యావత్ ప్రపంచమంతా కూడా చూడడం జరిగింది. అయితే ఇది మన యొక్క పూర్వజన్మ సుకృతం అని భావించాలి. కారణం ఏంటంటే 500 సంవత్సరాల నుంచి పోరాడి వాళ్ళు స్వర్గస్థులయ్యారు, చూడలేకపోయినారు. కానీ మనం గత ఒక 40-50 సంవత్సరాల నుంచి రకరకాల కృషి ద్వారా ఇది సాధించినాం. ప్రధానంగా ఇందులో విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో 1984 నుంచి హిందువుల యొక్క చైతన్యం అనే కార్యక్రమాన్ని ప్రారంభించినాం. దాంట్లో ప్రధానంగా ఒకటి కరసేవ, అంతకు ముందుగా రామశిల, రామపూజ, రామ పాదుకలు, రామజ్యోతి అనేటువంటి కార్యక్రమం ద్వారా యావత్ హిందూ సమాజాన్ని భారతదేశం అంతటా కూడా చైతన్యపరచడం జరిగింది. దాంట్లో భాగంగానే లాలకృష్ణ అద్వానీ యొక్క రథం సోమనాథ నుంచి అయోధ్యకు ప్రారంభం చేసిన తర్వాత ఈ యొక్క చైతన్యం అనేటువంటిది పెళ్ళుబుకింది హిందువుల్లో. ఆ తర్వాత వారిని మార్గ మధ్యంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రకరకాల సంఘటనలు జరిగినాయి. 1990 లోపల మొట్టమొదటిసారిగా కరసేవకు పిలిపించడం జరిగింది. అప్పుడు దేశంలోని గ్రామం నుంచి లక్షలాది మంది కరసేవకులు అక్కడికి రావడం జరిగింది. అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఆనాడు రైళ్లు బంద్ అయినాయి, తర్వాత బస్సులు బంద్ ఉన్నాయి, ప్లేన్లు బంద్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఆనాడు ముల్లా ములాయం సింగ్ గారు ఉన్నారు. అయితే వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా మన యొక్క కరసేవకులు కాలినడకన అనేక ఇబ్బందులు పడుకుంటూ వెళ్లారు. మార్గ మధ్యంలో కొందరిని అరెస్ట్ చేశారు. ఎక్కడి వాళ్ళని అక్కడే అరెస్ట్ చేశారు. 100 కిలోమీటర్ల కాలినడక పోయారు. కొంతమంది కాజీపేటలో, కొంతమంది వరంగల్లో, కొంతమంది వారణాసి లోపల, కొంతమంది ఉత్తరప్రదేశ్ లోని వివిధ రకాల జైళ్ల లోపల అరెస్ట్ అయ్యారు. అందరినీ తప్పించుకొని 90 నాడు ఏదైతే పిలిపించారో ఆ రోజు కరసేవకులందరూ వెళ్లారు. నిర్ణీత సమయానికి మూకుమ్మడిగా వెళ్లి అక్కడున్నటువంటి ఆ యొక్క కళంకిత ఏదైతే బాబరీ కట్టడం ఏదైతే ఉందో దాన్ని పైకెక్కారు. ఎక్కినప్పుడు రకరకాల ప్రయోగాలు చేశారు. బాష్పవాయు గోళాలు పిలిచారు. ఆ తర్వాత కాల్పులు కూడా జరిపారు. ఆ కాల్పుల్లో మన యొక్క కార్యకర్తలు అనేక మంది చనిపోయారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. వాళ్ళంతా స్వర్గంలో ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళకి మనం జడ్జిలు చెప్పాలి. వాళ్ళని తలుచుకొని అక్కడికి వెళుతున్నాం మనం. ఇకపోతే ఆ తర్వాత 1992లో రెండవసారి కరసేవ జరిగింది. డిసెంబర్ 6వ తేదీన అదే విధంగా మూకుమ్మడిగా అనేక మంది వచ్చారు.
అప్పుడు ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు ఒకేసారి 4 వైపుల నుంచి అనేక మంది చీమల దండు లేకొచ్చి చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒకేసారి ఆ గుమ్మటాలపైకి ఎక్కి ఒక 4-5 గంటల్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు దాన్ని నేలమట్టం చేయడం జరిగింది. యావత్ ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయింది. భారతదేశంలో ఏం జరుగుతుంది అనేటువంటి చూడడం జరిగింది. ఆనాడు మన దేశం యొక్క ప్రధానమంత్రి తెలుగువారు గౌరవనీయులు పివి నరసింహారావు గారు కేంద్రంలో ఉన్నారు. ఎవరు కూడా ఏమి చేయలేకపోయారు. సాయంకాలం అయిన తర్వాత నేలమట్ట అయిన తర్వాత చిన్న గుడిసె రూపంలో వేసుకొని అక్కడ బాలరాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి కార్యకర్తలు పూజలు చేయడం చేశారు. ఆ తర్వాత వరుసగా కొంతకాలం గడిచిపోయింది. రకరకాల ప్రయత్నాల వల్ల సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది వచ్చింది. తీర్పు 2019 వచ్చింది. 2020 ఆగస్టు 5వ తేదీ నాడు ప్రధానమంత్రి భూమి పూజ చేయడం జరిగింది. ఎలాగైతే 2-3 సంవత్సరాలకు కడతామన్నారో ఆ రకంగా కట్టడం అయిపోయింది. కట్టిన తర్వాత ఆ రోజు మాత్రం ఎవరికి అవకాశం లేకుంది. కేవలం సాధు సంతులకు ముఖ్యమైనటువంటి వ్యక్తులకు మాత్రమే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే గ్రామాన చూడడం జరిగింది. అనేక మంది కూడా ఆ రోజు దీపావళి పండుగను చేస్తున్నారు. దీపావళి అనేటువంటిది ఈసారి 2 సార్లు వచ్చిందని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే కేవలం భారతదేశం కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల వాళ్ళు కూడా చూసి ఆనందించారు. మన యొక్క జన్మ ధన్యమైపోయింది. ఎందుకొరకు ఈ ఒంటితో ఈ కంటితో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా కొన్ని జరిగినాయి. ఏవైతే సాధించడం జరిగింది. కాబట్టి ఆ 22 తర్వాత 24 నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ప్రవేశం ఆరంభమైంది. అందులో భారత ప్రభుత్వం ప్రత్యేకంగా మన యొక్క హిందువుల కొరకు స్పెషల్ ట్రైన్స్, మిగతా భక్తులు రామ భక్తులందరికీ కూడా రైళ్లు ఏర్పాటు చేశారు. వాటిని ఆస్థా ట్రైన్స్ అన్నారు. ఈ ఆస్థా ట్రైన్ల యొక్క వివరాలు ఏంటంటే దేశంలోని అన్ని కేంద్రాల నుంచి అయోధ్యకు రైళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ప్లేన్లు కూడా వెళ్లి చూసి రావడం జరిగింది. మరి అక్కడికి వెళ్లాలంటే మేము నిన్ననే మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి ఈ ఆస్థా ట్రైన్ లో బయలుదేరి వచ్చినాము. ఈ రైల్లో ఉన్నటువంటి ఏర్పాట్లు మాటలతో చెప్పలేనటువంటివి. అన్ని రకాలుగా అల్పాహారము, తేనీరు, భోజనము, పడుకోవటానికి మరి చెద్దర్ సీట్లు గాని ఇవి నిజంగా ఆ అత్తవారింటికి అల్లుడు పోతే ఎట్లయితే ఏర్పాట్లు ఉంటాయి అంతకంటే బాగా అనిపించింది మాకైతే. ఇది అందరు కూడా ఒప్పుకోవాల్సిందే. శుచి కార్యక్రమం అనుకోండి. రెండవది, మేము ఇంతకు ముందు కూడా అయోధ్యకు వెళ్ళిన 4-5 సార్లు ప్రత్యేకంగా నేను రిజర్వేషన్ చేసుకుని పోతే కూడా రాత్రిపూట ఎవరు వస్తుండ్రో ఎవరు రాకుండా తెలియదు. వాళ్ళు దొరలా కూడా తెలియదు. కానీ ఇప్పుడు హై సెక్యూరిటీ, ప్రతి భోగి లోపల పోలీసు బందోబస్తు ఉంది. అలాగే సేవ చేసేటువంటి కార్మికులు కూడా ఉన్నారు. ఎవరి పని వాళ్ళు శుభ్రంగా చేశారు. మేము అందరం అనుకుంటున్నాం చాలా బాగా జరిగింది. అసలు ఇది మన యొక్క అదృష్టం అనుకున్నాం. ఎందుకొరకంటే ఫ్యామిలీలతో పోయిన వాళ్ళు కొంతమంది పోతున్నాం, మరి తర్వాత కూడా కొంతమంది వస్తున్నారు. కానీ ఇప్పుడు రావడం అనేటువంటిది కరసేవకుల కొరకని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం అనేటువంటిది మేము జీవితంలో మరవలేనటువంటి సంఘటన. కాబట్టి ఇంతకు ముందు కొంతమంది వెళ్ళొచ్చారు అన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఏవైతే తెలంగాణ నుంచి ఈ పార్లమెంటరీ నియోజకవర్గం వారిగా ట్రైన్స్ వచ్చినాయి. మా యొక్క రైలు ఇంతకు ముందు 11వ తేదీ నాడు వచ్చింది. వాళ్ళు కూడా ఇలాగే మాలాగానే వెళ్లారు, చూసి వచ్చారు. మిగతా ట్రైన్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి. దేశం అన్ని ప్రాంతాల నుంచి ఆస్థా రైళ్లు వస్తున్నాయి. కాబట్టి ఒక రకంగా ప్రభుత్వానికి అనుకోండి, లేకుంటే ఆ రాముల వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం. మా యొక్క జన్మ సార్థకమైందని మేము భావిస్తూ ఇక్కడికి పోయిన వాళ్ళు కూడా అక్కడ మిగతావి అన్ని చూసి మేము కూడా తిరిగి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అక్కడ ఏర్పాట్ల గురించి ఇంకా చక్కగా చెప్తాం. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏర్పాట్లు అనేటువంటి ఏదైతుందో పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక పురుగు కూడా రైల్లోకి రాకుండా ఈ పోలీసు బలగాల ఏదైతే రక్షణ ఉందో అది అద్భుతంగా ఉంది. ఇటువంటి రక్షణ మనం ₹1,00,000 పెట్టినా రాకుండా, అది మాకు అందరికి చాలా సంతోషంగా అనిపించింది. కాబట్టి మేము దీన్ని ఒక అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు సర్వేశ్వర్, మాది మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట. నా పేరు సర్వేశ్వర్, మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట అంట మాది. మేము మా గ్రామం నుంచి 7 మంది వచ్చాము. మాకు ఈ యాత్ర చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడు కరసేవకులు ఎంతో కష్టపడి అయోధ్యకు వెళ్ళి వాళ్ళు సాధించిన విజయం ఈరోజు అక్కడ రామ మందిర నిర్మాణం అయింది. కాబట్టి వాళ్ళతో పాటు మేము ప్రయాణిస్తుంటే మాకు ఎంతో కొత్త అనుభూతి వస్తుంది. మళ్ళీ ఇక్కడ వాళ్ళు భజన కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే ఆ జోష్ను చూస్తుంటే మాకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది. భగవానికి జై, జై బలో సీతారామచంద్ర భగవానికి జై. మనమందరము భువనగిరి జిల్లా
యాదాద్రి ఆశీస్సులతోటి మనం అందరం బయలుదేరి అయోధ్యకి దర్శనం కోసం బయలుదేరాము. ఇక్కడ మనమందరం కూడా అయోధ్య రాముల వారి దర్శనం పూర్తి చేసుకొని కాశీకి వెళ్ళడం కోసం ప్రయాణం ఏ విధంగా మనం ఉండాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంతసేపు చర్చ జరిగింది. దానికోసం గంగా ఆరతి దర్శనం చేసుకొని నేరుగా కాశీలోని రాముల వారిని దర్శనం చేసుకొని తిరిగి అయోధ్యకి వచ్చే ఒకటి అద్భుతమైన ఒక ప్రయాణం పెట్టుకున్నాం మేము కూడా. ఇదంతా మాకు ఏదైతే ఆత్య ట్రైన్, ఈ ట్రైన్ వల్ల మనము ఏదైతే మనకు ఈ యొక్క భాగ్యాన్ని కల్పించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అండ్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మనకి కల్పించిన ఈ యొక్క మహత్ కార్యాన్ని మనం సద్వినియోగం చేసుకొని అందరం కూడా తమ తమ స్వగృహానికి క్షేమంగా వెళ్ళాలి, ఆ రాముల వారి ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై బలో సీతారామచంద్ర భగవానికి జై శ్రీరామ్. రఘుకుల సోమా శరణమునియవయ్యా రామ కరుణను చూపవయ్యా. జయ శ్రీరామ రఘుకుల సోమా శరణమునియవయ్యా రామ కరుణను చూపవయ్యా. జగదభిరామ రఘుకుల సోమా శరణమునియవయ్యా రామ కరుణను చూపవయ్యా. జగదభిరామ రఘుకుల సోమా శరణమునియవయ్యా రామ కరుణను చూపవయ్యా. కౌశికయాగము కాకితివయ్యా రాపిని నాటిగా చేసివయ్యా. కౌశికయాగము కాచితివయ్యా రాతిని నాటిగా చేసివయ్యా. కౌశికయాగము కాచితివయ్యా రాతిని నాటిగా చేసివయ్యా. కౌశికయాగము కాచితివయ్యా రాతిని నాటిగా చేసివయ్యా. హరివిల్లు విరచి ఉరవించి సీతను, హరివిల్లు విరచి ఉరవించి సీతను, హరివిల్లు విరచి ఉరవించి సీతను, హరివిల్లు విరచి ఉరవించి సీతను. పరిణయమాడిన కళ్యాణ రామ శరణమునియవయ్యా రామ కరుణను చూపవయ్యా. జగదభిరామ రఘుకుల సోమా శరణమునియవయ్యా రామ కరుణను చూపవయ్యా. ఒకటే బాణము ఒకటే మాట ఒకటే సత్యని చాటివయ్యా. 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 ఉజలుల నన్నచి సుజనుల మోచిన, ఉజలుల నన్నచి సుజనుల మోచిన, ఉజలుల నన్నచి సుజనుల మోచిన, ఉజలుల నన్నచి సుజనుల మోచిన. పంచమూర్తి వినివయ్యా జగదమునియవయ్యా రామ కరుణను చూపవయ్యా. జగదభిరామ రఘుకుల సోమా శరణమునియవయ్యా రామ కరుణను చూపవయ్యా. జయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ.
పావన రామ జగదభిరామ శ్రీరామచంద్ర భగవానికి. సంగారెడ్డి జిల్లా నుండి మొత్తం 49 మంది వచ్చినాం. దీంట్లో 8 మంది మహిళలు కూడా ఉన్నారు, 10 మంది వరకు మహిళలు ఉన్నారు. మేము అంటే కళసేవకులు మరియు అన్ని కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. వయసు మీరినప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంతో భజనలు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ అయోధ్య శ్రీరాము ప్రతిష్ఠ జరిగినప్పటి నుండి కూడా ఎప్పుడు వెళ్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇట్లాంటి అవకాశం రావడం మనందరూ కూడా సంతోషంతో ఉత్సాహంతో వయసు మీరినా కూడా భజనలు ఎగురుకుంటూ దుంకుకుంటూ కూడా చేస్తూ ఆ రామయ్య దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. కాబట్టి అట్లా అందరూ కూడా శ్రీరాముని యొక్క కృపకు పాత్రులు కావాలని ఆశిస్తున్నారు. రాజా రామచంద్ర భగవానికి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రజానికానికి అందరికైతేనేమి ఎవరికైతేనేమి ఆ యొక్క భవ్యమందిరమైనటువంటి సుందరమైనటువంటి బాలరాముని యొక్క దైవ దర్శనం దర్శించుకోవడం ఎన్నో జన్మల ఒక పుణ్యం అనుకోవాలి. అందులో భాగంగా మాకు ఈరోజు ఆ దర్శనం దొరకడం అనేది చాలా ఎంతో జీవితంలో మా యొక్క జన్మ ధన్యమైతుందని చెప్పేసి మేము భక్తి పారవశ్యంతో ఈ యొక్క ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నా గానీ మాకు ఈ యొక్క వేరే విషయాల మీద దేని మీద కూడా లేదు. ఆ యొక్క రామనామం మీదనే లీనమయ్యి ఆ రామనామం యొక్క లయమయ్యి ఆ యొక్క దైవ సన్నిధిలో ఆ దర్శనం పొంది ఈ యొక్క రాముని యొక్క జన్మ దర్శనంతో మా జన్మ కృతార్థమైందని చెప్పి సఫలమైందని చెప్పేసి మాకు చాలా ఆనందంగా ఉంది. నీ నామమొక్కటే నిత్యమయా, నీ నామమొక్కటే నిత్యమయా, నీ రూపమొక్కటే సత్యమయా, నీ రూపమొక్కటే సత్యమయా, నీ నామమొక్కటే నిత్యమయా, నీ నామమొక్కటే నిత్యమయా, నీ రూపమొక్కటే సత్యమయా, నీ రూపమొక్కటే సత్యమయా. ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ, ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ, ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ, ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ. నిలువదు ఇది కాయం, నిలువదు ఇది కాయం, మరు నిమిషములో పలమటు మాయం, నిమిషములో బలమటు మాయం. ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ, ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ. ఉన్నంత కాలం ఎంతెంత మోహం, ఉన్నంత కాలం ఎంతెంత మోహం, ఉన్నంత కాలం ఎంతెంత మోహం, ఉన్నంత కాలం ఎంతెంత మోహం. ఎన్నడు తీరును ఈ వింత దాహం, ఎన్నడు తీరును ఈ వింత దాహం, ఎన్నడు తీరును ఈ వింత దాహం, ఎన్నడు తీరును ఈ వింత దాహం. ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ, ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ. తనవారెవరో పరాయి ఎవరో, తనవారెవరో పరాయి ఎవరో, తనువు రాలితే తదుపరి ఎవరో, తనువు రాలితే తదుపరి ఎవరో. ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ, ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ. ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ, ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ. ఇల్లు మిగలదిల్లాలు మిగలదు, ఇల్లు మిగలదిల్లాలు మిగలదు, కాదనుకున్నది ఏది మిగలదు, కాదనుకున్నది ఏది మిగలదు. ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ, ఓ రామ శ్రీరామ
నేనే గొప్పని గంతులేయకు నేనే గొప్పని గంతులేయకు ఎదుటి వారిని గతాళి చేయకు ఎదుటి వారిని గతాళి చేయకు ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ 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 పంచాక్షరిని పఠించు పంచాక్షరిని పఠించు పరమశివుణ్ణి ధ్యానించు పరమశివుణ్ణి ధ్యానించు తారక మంత్రం జపించు తారక మంత్రం జపించు నారాయణునే ధ్యానించు నారాయణునే ధ్యానించు ఓ రామ శ్రీరామ శ్రీరామ రఘురామ 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 అయోధ్య రామ స్వామివారికి బలో సీతారామచంద్ర భగవాన్ కి పవన సుత హనుమాన్ కి. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు బాలం నరసింహ, మాది భువనగిరి జిల్లా పొలిగొండ మండలం నాతాలగూడెం గ్రామం. మాకు ఎట్లా అనిపిస్తుంది? చాలా చక్కగా కార్యక్రమం, భజన కార్యక్రమాల ద్వారా యాత్ర చేస్తున్నాం. అయోధ్య శ్రీ బాలరాముడి దర్శనానికి వెళ్తున్నాం. మాకు గవర్నమెంట్ తరఫున ట్రైన్ సౌకర్యం కావచ్చు, భోజనాలు, తర్వాత అన్ని రకాల సౌకర్యాలు, సెక్యూరిటీ కావచ్చు, అన్ని విషయాల్లో చాలా చక్కగా మాకు సహకరిస్తున్నారు. ఈ విధంగా మేము దర్శనానికి వెళ్ళడం ఎంతో సౌభాగ్యంగా భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మా పూర్వజన్మ సుకృతం ఇది. మేము బాలరాముని దర్శనానికి వెళ్తున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే మాటలు రావట్లేదు. అంతా భక్తిమయంగా ట్రైన్ అంతా భజనలతో, పాటలతో, రామ కీర్తనలతో చాలా చక్కగా కార్యక్రమం ముందుకు జరుగుతుంది. ఈ బండి ఎంత చక్కగా అంటే బండిరా ఇది రామభద్రుని బండిరా, అయోధ్యకు బయలుదేరిన బండిరా అన్నట్టుగా చాలా చక్కగా హ్యాపీగా అందరం భక్తిమయంతో ముందుకు సాగుతున్నాం. ఎంతమంది వచ్చారు సార్? ఎంతమంది వచ్చారు మీరు? మంచిర్యాల నుంచి ఒక 40 మంది ఎక్కామండి. మొత్తం ట్రైన్ అంతా కలిపితే మాకు 1400-1500 మంది ఉంటారు. 1400-1500 మంది ఉంటారు. అన్ని విభాగాల నుంచి వచ్చారు. అన్ని జిల్లాల నుంచి అన్ని విభాగాల నుంచి వచ్చారు. ఒక్కసారి మీ టీం అంతా కలిసి ఇందాక భజనలు చేస్తూ వెళ్ళారు కదా, ఒక భజన. रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर माधव तेरा नाम सबका सम्मति दे भगवान. ईश्वर माधव तेरा नाम सबको सम्मति दे भगवान. रघुपति राघव राजा पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव तेरा
काशी धाम की मथुरा धाम की राधा कुंड की राम कुंड की गोवर्धन बिहारी लाल की राधा माधव की लक्ष्मण जू की भरत जू की सरयू नदी की गंगा मैया की माता की भू माता की भारत माता की भारत माता की शंभो शंकर हर हर महादेव शंभो शंकर पार्वती परमेशा मम पालिं परावैया पार्वती परमेशा पार्वती परमेशा मम पालिं परावैया 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 ईश्वर जगदीशा मम रक्षिं 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 परावैया पार्वती परमेशा मम पालिं परावैया पार्वती परमेशा मम पालिं परावैया ईश्वर जगदीशा मम रक्षिं परावैया ईश्वर जगदीशा मम रक्षिं परावैया पट्टन पार्वती शिरमुन गंगम्म पट्टन पार्वती शिरमुन गंगम्మ पट्टन पार्वती शिरमुन गंगम्మ पट्टन पार्वती शिरमुन गंगम्మ पार्वती परमेशा पालिंचगरावैया पार्वती परमेशा पालिंचगरावैया ईश्वर जगदीशा रक्षिंपगरावैया ईश्वर जगदीशा मम रक्षिंपगरावैया कंटान रुद्राक्ष कोप्पुल नागन्न कंटान रुद्राक्ष कोप्पुल नागन्न कंटान रुद्राक्ष कोप्पुल नागन्न कंटान रुद्राक्ष कोप्पुल नागन्न पार्वती परमेशा पालिंपगरावैया पार्वती परमेशा पालिंपगरावैया ईश्वर जगदीशा रक्षिंपगरावैया నువ్వుండే కైలాసం నువ్వేలే ఈ లోకం నువ్వుండే కైలాసం నువ్వేలే భూలోకం నువ్వుండే కైలాసం నువ్వేలే భూలోకం నువ్వుండే కైలాసం నువ్వేలే భూలోకం పార్వతి పరమేశా పాలింపగరావయ్యా పార్వతి పరమేశా పాలింపగరావయ్యా ఈశ్వర జగదీశా రక్షింపగరావయ్యా ఈశ్వర జగదీశా ఈ సృష్టికి నీవయ్యా నీవంటే ఇష్టమయ్యా ఈ సృష్టికి నీవయ్యా నువ్వంటే ఇష్టమయ్యా ఈ సృష్టికి నీవయ్యా నువ్వంటే ఇష్టమయ్యా ఈ సృష్టికి నీవయ్యా నువ్వంటే ఇష్టమయ్యా పార్వతి పరమేశా పాలింపగరావయ్యా పార్వతి పరమేశా పాలింపగరావయ్యా పార్వతి పరమేశా పాలింపగరావయ్యా పార్వతి పరమేశా పాలింపగరావయ్యా ఈ సృష్టికి నీవయ్యా నువ్వంటే ఇష్టమయ్యా ఈ సృష్టికి నీవయ్యా నువ్వంటే ఇష్టమయ్యా ఈ సృష్టికి నీవయ్యా నువ్వంటే ఇష్టమయ్యా ఈ సృష్టికి నీవయ్యా నువ్వంటే ఇష్టమయ్యా
రక్షింపగరావయ్యా పార్వతి పరమేశ ఈశ్వర జగదీశ రక్షింపగరావయ్యా ఈశ్వర జగదీశ రక్షింపగరావయ్యా పార్వతిపదే హర మహాదేవ పార్వతిపదే హర మహాదేవ శంభో రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ भारत माता की जय भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय भारत माता की जय